నమస్తే, వెల్కమ్ టు ఏజే టీవీ. ఈరోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజకీయ సీనియర్ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల అంటే ఆయన పార్టీలు, అన్ని రకాల పార్టీలు అంటే అన్ని ఇప్పుడు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్లో కానీ ఈ మూడు ప్రధానమైన పార్టీల్లో సేవలు అందించినటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న వేళ ఆయనకి కొంత అవమానం జరిగింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారో కనీసం అతని అపాయింట్మెంట్ 4 నెలల నుంచి ట్రై చేస్తుండగా కూడా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో మరి అంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కానీ, కేసీఆర్ని కానీ ఆ పార్టీని ఎండగట్టడానికి అనేక రకాలైనటువంటి సలహాలు సూచనలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇది దిలీప్ కుమార్ గారి దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గతంలో మనం చూసాం గద్దర్ గారిని ఏ విధంగా అయితే కేసీఆర్ ట్రీట్ చేశాడో అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామం మనం చూస్తూ ఉన్నాం. సో దిలీప్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారికి పరిచయమా లేదా అంటే అది ఆయన విజ్ఞతకి వదిలేయాలని చెప్పేసి దిలీప్ కుమార్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి సేవలు అందించి ఈ పార్టీకి అనేక రకాల సూచనలు ఇద్దాం అనుకున్న తరుణంలో అతను నిరాకరించడం వల్ల ఈరోజు అతను మళ్ళీ అతను ముందు 2 సంవత్సరాలు పనిచేసినటువంటి ఏదైతే రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డి పార్టీకి మళ్ళీ ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సో మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాబట్టి అసలు ఏంటి, మరి ఎందుకు హట్ అవ్వాల్సి వస్తుంది ఏంటనేది అనేక అంశాలు కూడా ఉన్నాయి. అదే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈడీ సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీద పెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్ద జటిలంగా కనబడతా ఉంది. అనేక రకాలైన అంశాల మీద సార్ని అడిగి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ నమస్కారం సార్. నమస్తే సార్. కొత్త పార్టీలో అడిగి పెట్టారు కానీ ఏంటి కొత్తగా కదా, మీరు ఆల్రెడీ 2 సంవత్సరాలు చేసిన సేవలు చేశారు కాబట్టి. అదే తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండింది. ఆర్ఎల్డి చాలా పోరాటం ఇక్కడ రాష్ట్రీయ చేసింది. దాంట్లో మేము ఒక కార్పొరేటర్ని మా బీఫామ్ మీద గెలిపించుకున్నాం, 2 సర్పంచ్ని గెలిపించాం. తెలంగాణ కొత్త పార్టీ అయినా కూడా అది మామూలు విషయం కాదు. అప్పుడు చేసి కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని రిలవెన్స్ కూడా తగ్గింది. మాకు పెద్ద షేర్ రాలేదు. 20 సీట్లు కాంటెస్ట్ చేసాము. ఏది ఎమ్మెల్యేలుగా 20 సీట్లు నేనే బిఫార్లు ఇచ్చా 20 మందికి. అంటే మా మిస్సెస్ అప్పుడు అధ్యక్షురాలుగా ఉండింది. 20 బిఫార్లు కూడా మేము ఇప్పుడు పార్టీలు మారుతున్నాయి కదా అని చెప్తున్నాయి కదా, సామాజిక న్యాయం, బీసీ 42 ఇస్తా అది ఇస్తా అని 100% ఇచ్చాము. ఒక్కటి కూడా ఓసీకి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఆ 20 సీట్లు ఇచ్చేసాం మొత్తం. 100% మేము చూపించాం మార్గం. అట్లా కొత్త వరవని సృష్టించారు. డెఫినెట్లీ 100% ఇచ్చాం. సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని 100% ప్రూవ్ చేసాం. మేము దాన్ని పాటిస్తాము అని. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మేము డెఫినెట్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకే 99% ప్రాధాన్యత ఇస్తాం. తప్పనిసరి పరిస్థితి ఉంటే ఎక్కడైనా 1-2 సీట్లు ఇస్తాం. కానీ రాబోయే 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మాకు హోప్ఫుల్లీ అలయన్స్ బీజేపీతో ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన కేంద్రంలో మంత్రి, మా పార్టీ అధ్యక్షులు జయంత్ సింగ్ అనేవాడు ఆ పార్టీ ఆర్ఎల్డీకి అధ్యక్షుడు, ప్లస్ ముందు చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి. ఆయన తర్వాత ఆయన చనిపోయినాక అజిత్ సింగ్ గారు నడిపాడు. మనకు తెలంగాణకు 10 సార్లు వచ్చాడు. ఆయన పార్టీ నడిపాము. ఎన్నో సందర్భాలు 5 ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణ కావాలని డిమాండ్ చేసి అద్భుతమైన స్పీచెస్ ఇచ్చారు. అట్లాంటి అజిత్ సింగ్ మన తెలంగాణ నిజానికి గౌరవించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆ పార్టీని నేను నడుపుతూ నేను చెప్పినట్టుగా 2 సర్పంచ్లు, ఒక తక్కువ బట్ ఏమైనా కాన్సెప్ట్ అయితే బీసీ కాన్సెప్ట్ ఆ రోజు ఎత్తుకున్నాము. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. సో అదే పద్ధతిలో ఇప్పుడు మళ్ళా అదే సామాజిక న్యాయం అనేది అడిషనల్గా మేము అనుకున్నాం. అంటే గతంలో మీరు చెప్పా లక్ష్యం అనే ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా అసలు సర్పంచ్ ఎట్లా పనిచేయాలి, ఎమ్మెల్యేలు ఎట్లా చేయాలి, ఎమ్మెల్సీలు ఎట్లా చేయాలి, నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఈవెన్ వార్డు మెంబర్ అయినా సరే నీ బాధ్యతలు ఏంటో యువకులకు శిక్షణ ఇస్తాం. యువకులకు అది ఓయూ కేయూ ఎవరైనా కానీ రాజకీయాల్లో ఆసక్తికరపరిచే ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేది ఒక ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాం. తర్వాత పీఫారాలు ఇస్తాం. వేరే పార్టీ ఇవ్వకపోతే సపోజ్ వేరే పార్టీలో అప్లికేషన్ పెట్టుకుంటాను, 4 చోట్ల పోనివ్వండి, మా దగ్గరే నిలబడాలి, మేమే స్పాన్సర్ చేయాలనేది కూడా లేదు. వేరే పార్టీలో ఒకవేళ వాళ్ళకి సీట్లు రాని పక్షంలో మేము సీట్లు కూడా ఇస్తాం మా దగ్గర. ఇదే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ మీద. కాబట్టి ఎందుకు ఇదంతా అంటే
తెలంగాణని తెచ్చుకుంది ఒక ప్రత్యేకమైన కోరికతో. కానీ మీరు ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణలో ఎంతోమంది నాయకులకి ఆంతరంగిక సలహాదారుడుగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. పైగా మాజీ ఎమ్మెల్సీ మీరు పెద్ద పెద్ద వాళ్ళకు చేశారు. మీ గురించి అందరూ తెలుసు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కానీ మళ్ళీ ఎందుకు అంటే ఒక వేరే అంటే మనకు సంబంధం లేనటువంటి పార్టీలో? నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. సరే, కాంగ్రెస్ ఉన్నారు. మనం 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిందని మేము మొదటి 2 ఏళ్ళు మాట్లాడేది బీఆర్ఎస్ గురించి. మాట్లాడేదా? అందరం కొట్లాడాం. క్రెడిట్ ఆయనకు వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. పోయి తప్పే ఉంది పాప, ఆయన స్టార్ట్ చేశాడు ఆ ఉద్యమాన్ని. ఫలితం అంతా ఆయనకే మూట కట్టుకొని 5గురికే అన్నట్టే పోయింది. ఏం పట్టించుకోలేదు. 2 ఏళ్ళు మేము మాట్లాడేవాడు. ఆ తర్వాత చూస్తే అది కుటుంబ పరిపాలన. కేవలం 5గురే మొత్తం రాజ్యం వేయలేరు. లక్షల కోట్లు సంపాదించారు, లూటీ చేశారు. తెలంగాణ తెచ్చుకుంది ఈ కుటుంబాన్ని బాగుపరచడానిక. సో మేమంతా మళ్ళీ మారడం మొదలుపెట్టాం. దించాలంటే సాధ్యపడలేదు. చాలా పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ అయ్యింది. చివరికి చూస్తే బీజేపీ కొడుతుందేమో అని ఆ పార్టీలో కూడా ఉన్నాం. శ్రీరా బండి సంజయ్ 7.5 ఏళ్ళు పనిచేశారు. అది కొలాప్స్ అయింది బండి సంజయ్ పోయినాక. వాళ్ళతో కాదని తెలిపోయింది. ఏం చేయాలి మరి? అప్పుడు పార్టీలు మారారు. దిలీప్ కుమార్ గారు అంటే నేను ఎమ్మెల్యే సీట్ కోసం పోయానా, ఎంపీ సీట్ కోసం పోయానా, చైర్మన్ పదవి? నేను అదే అడగబోతున్నా. ఇన్ని పార్టీలు మారినా ఏ పదవి ఆశించలేదు. ఏ పదవి ఆశించలేదు కదా. పార్టీ వారి ఒక పాలసీ మీద ఇబ్బంది కలిగితే ఇట్లాంటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇబ్బంది 1.5 year ఆ తర్వాత చూస్తే కాంగ్రెస్ లేచింది. అరే పాపం కష్టపడ్డాడు, మంచి స్పీచెస్ ఇచ్చాడు. ఇక బీజేపీ లేదు కాబట్టి వాళ్ళని దించాలనుకుంటే ఎవరు అంటే కాంగ్రెస్ అని కనపడేది. మరి తీసుకొస్తే ఈయన కూడా పర్ఫెక్ట్గా పరిపాలించాలి కదా. తెలంగాణ ఆకాంక్షలు గౌరవించాలి. తెలంగాణ సోయి ఉండాలి. అసలు ఉద్యమ ద్రోహులకును అప్పుడు ఎట్లయితే మనం ఉన్నాం ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఉద్యమ ద్రోహులే. ఇప్పుడు కూడా తెలంగాణ సమైక్యవాదులే. ఒక సగం మంది ఆ క్యాబినెట్లో 5గురికి తగ్గకుండా సమైక్యవాదులు, ఉద్యమ ద్రోహులు, మనం తుపాకులతో కాల్చిన వాళ్ళు మంత్రులు ఉంటారని. దీనికోసమా మేమంతా ఉద్యోగాలు రాజీనామా చేసి 10 ఏళ్ళ సర్వీస్ వదులుకొని 17 సార్లు అరెస్ట్ అయింది. నేను 69 ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నా. వీళ్ళెవరు పుట్టుండరు పాపం. ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు కానీ ముఖ్యమంత్రి కానీ డెఫినెట్గా పుట్టుండాడు. 69 10th యాజిటేషన్లో సిఆర్పిఎఫ్ దళాలు ఇష్టం వాళ్ళు కొట్టే మా ఫ్రెండ్స్ని మమ్మల్ని. అప్పుడు మేము పాల్గొన్నాం. ఆ చైతన్యంతో ఈరోజు తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యోగాలు రాజీనామా చేసి మేము వస్తే నీ కుటుంబాలు లేదా నీ లూటీ చేసే దొంగల కోసం మేమందరం నోరు మూసుకొని ఇట్లా చూస్తూ ఊరుకోవాలా? సో ఆ బాధతో మేము అనుకున్నాం అంటే వీళ్ళకి కాదు, అధికారం వీళ్ళకి ఉండకూడదు. అధికారం ఉండాల్సింది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు రావాలి. ఎందుకంటే చాలా సుదీర్ఘకాలంగా వాళ్ళంతా తొక్కువేయబడ్డారు. అన్నిటికి మించి తెలంగాణ ఉద్యమంలో 99% ఎవరు చనిపోయారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలే చనిపోయారు. మరి ఆ వర్గాలకు న్యాయం చేయాలి కానీ ఆ వర్గాల నుంచి నాయకత్వాన్ని నువ్వు ప్రోత్సహించాలి కదా. ఏరి వాడు నాకైతే కనపడలేదు ఎక్కడ ఎతికినా కూడా. సో అటువంటి వాళ్ళని మేము ఎతికి పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అసలు ఇది తెలంగాణ మనకు కావాల్సిన ఒక సోయి తీసుకొస్తే వాళ్ళు రేపొద్దున మీ పార్టీ చేస్తుందో అంటే బీజేపీ ఇవ్వచ్చు టికెట్, కాంగ్రెస్ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ ఇవ్వచ్చు, ఎవరిని ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు. ట్రైనింగ్ అయితే వాళ్ళని మా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని ఆకాంక్ష. సపోజ్ ఏ పార్టీ పట్టించుకోదు వాళ్ళని మేము ఇస్తాం, ప్రజలు రిక్వెస్ట్ చేస్తాం మీరు గెలిపండి పిల్లలని. అట్లా ఆ కాన్సెప్ట్తో ఒక కమిట్మెంట్. ఎందుకంటే నేను చెప్పా కదా, మేము రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదులుకొని పెద్ద ఉద్యోగాలు డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగం అది. అట్లాంటిది ఎందుకు వదులుకున్నా నేను అంటే తెలంగాణ మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, ఇది మేము అనుభవించాలి, మా పిల్లలు అనుభవించాలి, ఇది ఒక సామాజికత కానీ మాకు ఒక కాన్సెప్ట్. అది ఈరోజు జరగట్లేదు. జరగకపోతే మరి ఎట్లా టాలరేట్ చేయాలి, ఎట్లా ఊరుకోవాలి చెప్పండి మీరు. ఇవి చెప్దామని పోయా సీఎం దగ్గరికి. మరి అనుకుని ఉండొచ్చు దిలీప్ అన్న వచ్చిన పెద్ద పదవి అడుగుతాడు అనుకున్నాడు, ఏం పాడు మనకు తెలియదు. ఆయన మనకు విలువలేదు. వెయిట్ చేసాం, 3 నెలలు చూసాం, 4 నెలలు చూసాం. ఆ తర్వాత ఈ చిన్న సంఘటన జరిగింది. చెప్పాడు ఇది ఎక్కడ కూడా అసలు నువ్వు ఎట్లా వచ్చావంటే ఎట్లా, నువ్వు ఎందుకు వచ్చావంటే ఎట్లా. సో అప్పుడు ఇక నేను అనుకునే ఎంత అనవసరం, పాత కనెక్షన్ ఎట్లాగుంది, వాళ్ళు మంచి ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళ కాన్సెప్ట్ కూడా అద్భుతం. రైతుల పార్టీ ఆర్ఎల్డీ మరి రైతుల పార్టీ కదా. చౌదరి చరణ్ సింగ్ నోన్ ఫార్మర్ లీడర్, రైతుల నాయకుడు. సో అట్లాంటి పార్టీ అయితే కనీసం రైతులకు న్యాయం చేయొచ్చు, నేను చెప్పిన కాన్సెప్ట్లో యువకులకు న్యాయం చేయొచ్చు. ఈ రెండింటిని పెట్టుకొని ఒక అజెండాతో వచ్చాం. ఈ రాత్రి దిలీప్ కుమార్ నేను కాంటెస్ట్ చేసి కూడా లేదు. ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్. నేను మళ్ళీ ఎమ్మెల్యే ఏది లేదు, ఎంపీ ఏది లేదు, మంత్రి ఏది లేదు. మరి ఏం పని నాకంటే నాకు శక్తి ఉంది పోయి, నాకు శక్తి మీరు అన్నట్టు అనుభవం ఉంది. పెద్ద నా సలహాలు తీసుకున్నారు. ఏమో రేపొద్దున ఈ పిల్లలకి నా సలహాలు పనికి వస్తాయేమో, చనిపోయిన ఆత్మలు శాంతిస్తాయేమో, కొంతమంది అధికారులకు రాగలిగితే, ఈ కాన్సెప్ట్తో వచ్చాను తప్ప మాకు నేను 10 పార్టీలు మారని, నేనైతే అధికారంలో ఉన్న పార్టీలు పదవి కూడా నేను తీసుకోను. అదే పార్టీలు మారుతున్నారు దిలీప్ కుమార్ గారు,
అతను కూడా ఎంతో కొంత పార్టీల దగ్గర అది తీసుకుంటాడు, ఇట్లా రకరకాల అంటున్నా ఎవరిస్తాడు నాకు ఎవరిస్తాడు ఆర్ఎల్డీ ఇస్తుందా? ఆర్ఎల్డీకి ఏముందని మీరేంటారు ఎట్లా ఆర్డీ ఎట్లా ఇక్కడ అని ఏముందని నిర్మాణం చేస్తామంటే మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను ఏమంటానంటే అప్పుడు మీ కింద కామెంట్ చదువుతుంటాను, కామెంట్లు పెడతారు, చాలా కామెంట్లు, అందుకే పిచ్చి కామెంట్లు. నేను ఎన్ని అడగదలుచుకోలేదు కానీ కొన్ని కామెంట్లు మటుకు జీవితంలో జైలుకు పోయినోడు కాదు, జీవితంలో వాడు జైలుకు పోయినోడు కాదు, తెలంగాణ స్లోగన్ నోటి నిండా అన్నోడు కాదు. అసలు నీకు జైలు పోయినోడు పుట్టినే పుట్టకపోతే నీకేం హక్కు ఇది పోయి నా గురించి చేయడానికి? తప్పు కదా. ఇప్పుడు గౌరవం కూడా ఉండాలి కదా, ఉద్యమం అంటే గౌరవం ఉండాలి, వ్యక్తులు అంటే గౌరవం ఉండాలి. నేను నిజంగానే మీరు అన్నట్టు ఒక మూట తీసుకుంటాను లేకపోతే పదవి తీసుకుంటాను అది వేరు. నేను ఇప్పుడు నిర్మాణం చేయాలి కదా. ఈ పార్టీ ఉంటే రెడీమేడ్ పార్టీకి నేను అధ్యక్షుడు అయితే మీరు అన్నట్టు ఏదో నడుస్తుంది, సార్ కూడా ఇచ్చారు, అవకాశం వచ్చింది అనుకోవచ్చు. నేను టోటల్గా A to Z నిర్మాణం చేయాలి ఇప్పుడు. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్, ఎంత ఖర్చుతో కూడుకున్నది, శ్రమతో కూడుకునే వ్యవహారం. సో దానికి కూడా నువ్వు కింద కామెంటు ఈయన జంపు జిలాని పార్టీలు మారుతాడు, పలానా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవడా నువ్వు అసలు ఎవడో కూడా పుట్టలేదు, నీకు ఎంత నీ శక్తి ఎంత, నువ్వెంత నన్ను నిజంగా మాడాలి, నా ఎదురుకి వచ్చి మాడాలి దమ్ముంటే. కింద కామెంట్లు పెట్టుకోవడం కాదు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేస్తే అప్పుడు నీకు కూడా హక్కు ఉంటుంది. అటువంటి కామెంట్లకు మనం రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. కానీ ఒక్కసారి కోట్ చేశారు కాబట్టి నేను రెఫర్ చేయాల్సి వచ్చింది. అవును, రైట్. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో, ఈ తెలంగాణలో ఎంతవరకు దీన్ని విస్తరింపజేస్తారో అది నెక్స్ట్ వీక్ టాస్క్, చాలా టైం. అవును, బట్ ముఖ్యంగా చూసుకుంటే మరి మీరు ఒక్కడే ఉన్నారు ఇక్కడ, మరి ఏంటి ఎలా సమీకరించాలనుకుంటున్నారు అసలు? చాలా అప్పుడు కూడా మాకు 10 జిల్లాలకు 10 ఆఫీసులు ఉండే, 10 అధ్యక్షులు ఉండే, మాకు వైస్ ప్రెసిడెంట్ ఉండే, జనరల్ సెక్రటరీలు ఉండే, ఒక నిర్మాణం ఉండే, స్ట్రక్చర్ ఉండే. ఆర్ఎల్డీ అనేది లోకల్ బళ్ళు కాంటాక్ట్ చేయడానికి రిజిస్టర్ చేసుకుంది ఇక్కడ ఎలక్షన్లో. అండ్ 20 బీఫారాలు ఎమ్మెల్యేకి ఇచ్చాం కదా, స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. ఇది కూడా మళ్ళీ మీరు విదిన్ 6 monthsలో మళ్ళీ చూస్తారు ఆర్ఎల్డీ ఎట్లా యాక్టివిటీ ఉంటుందో. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కదా, అన్ని రాజకీయ పార్టీలు అంటే అది ఆషామాషం కాదని నాకు కూడా తెలుసు, కానీ ఆ నిర్మాణం చేశాను. గతంలో 2 ఏళ్ళు నడిపే పార్టీ, నాకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ చేయలుదనే నమ్మకం ఉంది. ప్లస్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని. నిజంగానే ప్రజలు ఆశీర్వదించుకుంటే ఇప్పుడు కేజ్రీవాల్ నాడు, అంతకుముందు కేజ్రీవాల్ మీకు తెలుసా నాకు తెలుసా? ఒక్కసారి పుట్టాడు కదా, ఏది అన్నా హజారే ఉద్యమం నుంచి కొంత లీడర్ ఎమర్జ్ అయ్యారు, కొత్త తరం వచ్చింది నాయకత్వం. వస్తే పాప మన అక్క పోయి లిక్కర్ ఇది మసి అంటిస్తే ఆయన పదవి పోయింది, జైలు కూడా పోయాడు పాపం. చెప్తున్నా ఇప్పుడు 15 ఏళ్ళు ఉన్నాడు పాపం. నిజాయితీ గల పాలన తీద్దాం అనుకుని బయలుదేరిన వాళ్ళు ఇక్కడెక్కడో కాస్త మన అక్క పోయి అంటిస్తే దెబ్బ తగిలేదు. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా కూడా స్కోప్ అనేది కొత్త తరానికి నాయకత్వానికి ఉంటుంది. ఒక కమిట్మెంట్తో గైడ్ చేసేవాడు ఉండాలి, ఒక లైన్ ఉండాలి, చూపించగల డైరెక్షన్. అట్లా ఒక సంకల్పంతో మనం పనిచేస్తే డెఫినెట్లా ఇప్పుడు ఐడియాస్ ఆర్ బార్న్ ఇన్ వన్ సింగిల్ మ్యాన్స్ బ్రెయిన్. గొప్ప ఆలోచనలు ఏమైనా ఒక వ్యక్తి మైండ్లోనే పుడతాయి కదా, అది ఆ తర్వాత ఒక ఏమంటారు బిందువు చేరి సింధు అయిందట. సింధు అంటే సముద్రం, బిందు సముద్రం కూడా అయితే ఒక్కోసారి. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పాడు, నేను ఒక్కడినే బయలుదేరా సముద్రం అయింది అన్నాడు. తర్వాత ఎట్లయింది? ప్రజల ఆకాంక్ష మీకు సపోర్ట్ చేశారు, ఆకాంక్షతో ఆయన ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు. మాలాంటి వాళ్ళందరం ఉద్యోగాలు వదులుకొని అందులో చేరాం. ఆఖరికి తెలంగాణ సాకారం అయింది కదా. కదా మనకు కూడా ఫ్రంట్ ఆఫ్ ఒక ఫేస్ కావాలి కాబట్టి మనం ఆయన ఎంచుకుని చేసాం. ఇప్పుడు కూడా వ్యాక్యూమ్ ఉంది. ఏంటంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్. మనం అనుకున్న తెలంగాణ ఇది కాదు, మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు. ఇక్కడ యువతకు సరే సార్, మీరు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు, ఆయన విభేదించారు, ఆయన ఇంటికి పంపించారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా అది కూడా అదే పరిస్థితి. నేను అదే చెప్తున్నా మీకు. 5 మంత్రులు సమైక్యవాదులు అవినీతి పనులు ఉన్నారంటుంటే, జిల్లాకు 5 లూటీ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారంటే ఎట్లా సాధ్యం అంటారు? ఎందుకు ఎట్లా ఎలో చేయాలి, మనం ఎందుకు ఎలో చేయాలా? ఈ పిల్లలు ఎందుకు ఊరుకోవాలి? మీరు నేను బడితే పట్టుకొని పోలేకపోవచ్చు, కానీ బడితే పట్టుకు పోలిగే శక్తి ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూసారుగా. ఒక ఊపితే సుప్రీంకోర్టు కూడా జైల్లో పెడతామన్నది అధికారం. అంత శక్తి ఉంటుంది యువకులకు. సో ఎవరో ఒకరు గైడ్ చేయాలి, దానికి ఒక స్పార్క్ కావాలి, ఎక్కడో ఒకర అంటుకోవాలి. అది అక్కడ అంటుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ అవినీతిని కానీ టార్గెట్ చేయము. వీళ్ళెవరు అసలు మారు సొమ్మును ఎట్లా లూటీ చేస్తారు? ఎవరు టీఆర్ఎస్ ఇందిరా బాబు అని తీసేసి ఈయన పట్టుకొస్తే ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఎట్లా అనేటువంటి చర్చ రాదా? డెఫినెట్ వస్తుంది. ఆ చర్చ వచ్చినాడు మీకు ఆ స్పార్క్ వస్తుంది, అంటుకుంటుంది. అంటుకుంటే తెలంగాణ మామూలు తెలంగాణ కాదు. సరే, ఇప్పుడు మరి మిమ్మల్ని మీరు ఆర్ఎల్డీలోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా పిలుపు కానీ అలాంటిది పిలిచినా పోనీ నాకేం అవసరం అంతే, ఇంకే అవసరం అయిపోయింది. ఇప్పుడు కొత్త పార్టీ నిర్మాణం, నేను ఒక లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఇంతమందిని ఆయన ఏం చేస్తాడు పాపం అని ఎంత చెప్పినా
5 మంత్రులు డ్రాప్ చేసి కొత్త వాళ్ళు తీసుకునే సాహసం చేస్తాడు రేవంత్ రెడ్డి. మీరు ఈసారి పోటీ ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నాడు. అవును, ఇప్పుడు 6 మంత్రులే చేయలేకపోతున్నారు. ఇంకా చాలా కష్టం తీస్తాడు. నేను 5 అంటున్నా, 5 తీయగలుగుతాడా? తీయలేరు. అసలు 6 తీసుకునే పరిస్థితిలో లేడంటే ఉన్న 5 తీస్తాడు. కాబట్టి ఇది టాలరేట్ చేయాలి మీరు, నేను ఎందుకు చేయాలంటున్నాడు. అవును, అవినీతిని ఎందుకు టాలరేట్ చేయాలి? కాబట్టి యువత పూనుకోవాలి, మనం కాదు. యువతకు మనం చెప్తాం ఇది బాబు ఇది బాబు, నచ్చితే మన ట్రాక్లో నడుస్తాడు. నడిస్తే ఒక్కొక్కసారి అదే సింధు నేను కదా బిందు బిందు సింధు అవుతుంది అట్లా. సో మరి ఏంటి సార్ 6 నుంచి సార్ పోటీ చేస్తారు తెలంగాణ? అసలు కాంటాక్ట్ చేసే ఆలోచన లేదు. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ చేయడం తప్ప నేను స్వయంగా ఎలక్షన్ బరిలో తిరిగే ఆలోచన లేదు. అప్పుడు కూడా మీరు పోటీ చేయలే కదా? అప్పుడు చేశారా? నేను వరంగల్ నుంచి చేశారా, కానీ అన్సక్సెస్ఫుల్. అది పెద్దగా కేసీఆర్ గాలి అప్పుడు. మీకు ఎన్ని మంది అప్పుడు? అప్పుడెంత 2-3 వేల కంటే మించి రాలేదు. మొన్న మాత్రం 37,000 వచ్చాయి. 37,000 వచ్చాయి మల్కాజ్గిరి మొన్న మహాకూటమిలో. అప్పుడే ఒకళ్ళ చేసాం కూడా రాలేదు. ఒక వేవ్ అంతే. వేవ్ సార్, టీఆర్ఎస్ వేవ్. ఇప్పుడు అంత బలమైన టీఆర్ఎస్ వేవ్ కాబట్టి పోయింది కదా కాంగ్రెస్ వేవ్. కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అట్లా ఒక టైంలో ఒక వేవ్ క్రియేట్ అయింది. వేవ్ క్రియేట్ అయినప్పుడు ఇక తప్పదు. రైట్. మొన్న ముఖ్యంగా మీరు అంటే ఇందాక కవిత జైలు గురించి మాట్లాడాం కాబట్టి, కవిత మొన్న ఏపీ చీఫ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పట్టుకుని అసలు సీరియస్ పొలిటీషియన్ కాదు, అసలు నాయకుడే కాదు, ఆయన ఏదో రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ పొగుడుకుంటూ ఆయన్ని, అసలు నిజంగానే కవిత గారు ఆయన్ని అలా అనే స్థాయి ఉందా అంటే కింద రకరకాల కామెంట్లు. అసలు ఆవిడ అనే స్థాయి, జైలుకి వెళ్ళి వచ్చి జైలు జీవితం, అది కూడా తిహార్ జైలుకి వెళ్ళి వచ్చి నువ్వు కూడా మాట్లాడతావు అన్నట్టుగా మాట్లాడారు. ఏం సార్ మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ నాయకుడిగా? సరే, ఒకటి నేను ఆ రకంగా మారడం కరెక్ట్ కాదు. పవన్ అనేవాడు ఏది ఆల్ సైడ్ అండ్ అని ఒక విషయం నాకైతే అతని విషయంలో నచ్చింది. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వదలలే. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు కొట్లాడు పాపం. అది గ్రేట్ కదా. ఆ చిత్తశుద్ధి ఆయన చూపించాడు. అది ఏమన్నా కానీ ఆ కమిట్మెంట్తోనే పబ్లిక్ మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు రిజెక్ట్ చేసిన పబ్లికే 21 మందిని పెడితే 21 మందిని గెలిపించారు. టీడీపీ అయినా కొంతమంది ఓడిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. 100% సక్సెస్ రేట్. మరి అది మామూలు విషయం కాదు. నువ్వు ఆయన గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు 39 సీట్లు నీకు వచ్చిన దాంట్లో 10 మంది వెళ్ళిపోయారు పాపం బీఆర్ఎస్. ఏ కారణం కావచ్చు, మేము దాన్ని కారణాలు ఏమైనా కావాలి, రాజకీయ కానీ పార్లమెంట్ స్థానాలు వచ్చేవారు కదా 0 అయిపోతుంది. ఎట్లా మీరే అన్నట్టు ఇక్కడ ఉన్న లిక్కర్ తీసుకుని అక్కడ పూస్తే అసలు నీతి నిజాయితీకి కొత్త విప్లవం తీసుకొచ్చాడు, రాజకీయాల్లో కొత్త ఫిగర్, కొత్త నాయకత్వం తీసుకొచ్చాడు. కేజ్రీవాల్ జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఎట్లా మాట్లాడతావు అనేది. తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా భాగస్వామ్యం ఉందని కూడా రకరకాల వార్తలు వస్తాయి. నేనేమంటా అంటే ఆమెకు అంటే ఆ కామెంట్ అనవసరం అతని మీద. అతను డెఫినెట్లీ కమిట్మెంట్ చూపించాడు, పోరాడాడు, నిలబడ్డాడు, రిపర్కషన్స్ ఎదుర్కొన్నాడు. జగన్ వాళ్ళు మామూలుగా టార్చర్ పెట్టాడు, తిట్లు తిట్టాడు. ఇప్పుడు ఆయన ఇవన్నీ భరిస్తూ ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి 100% సక్సెస్ అయ్యాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు అట్లా కించపరచగలుగుతాం? కించపరచడం కరెక్ట్ కాదు. క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ పాలిటిక్స్, కానీ కించపరచకూడదు ఎవరిని కూడా. కించపరచడం మరి ఘోరంగా పర్సనల్గా వెళ్ళిపోయి కించపరచడం అనేది చాలా దారుణం. సరే, ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇప్పుడు తెలంగాణలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు, ఒక ఇది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి మరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించినటువంటి కేసులో చాలా రచ్చ నడుస్తూ ఉంది. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే విలువ కలిగిన ప్రాపర్టీ ఈరోజు అది చూపించింది అలా చూపించాక దాని 2,000 కోట్లు మింగేశారని చెప్పేసి ఈరోజు బీజేపీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా A1గా సోనియా గాంధీని, A2గా రాహుల్ గాంధీని ఫ్రేమ్ చేస్తూ కేసులు పెట్టడం జరిగింది. దాని మీద పెద్ద రచ్చ నడుస్తూ ఉంది. అప్పుడు అది మా పేపరు, మేమేం చేసుకుంటే మీకెందుకని వీళ్ళు అంటారు. ఏంటి సార్ అసలు దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అసలు? టోటల్గా నాకు దాని మీద పూర్తి అండర్స్టాండింగ్ అయితే లేదు. బట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ నేను చదివిన వాటికి ఏంటంటే దాంట్లో వీళ్ళు కొంత షేర్స్ క్రియేట్ చేసి ఆ షేర్స్ని మన ఫ్యామిలీకి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేశారనేది పేపర్లో నేను చదివా. ఆ కారణం చేత అక్కడ ఉన్న వాల్యూ, మీరు సపోజ్ ఒక 5 లక్షల డిపాజిట్ పెట్టి షేర్లు తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ వాల్యూ 1,000-2,000 కోట్ల ప్రాపర్టీస్ వాల్యూ ఉందట. సో ఆ ట్రస్ట్ కింద వీళ్ళను ఆ ట్రాన్స్ఫరే తప్పు, ఆ ట్రస్టీగా వీళ్ళని చూపించడం కూడా తప్పు. అది సీతారాం యేచూరి గారు ఆయన చనిపోయాడు, ఆయన టైంలో జరిగింది. అది కావాలని చేశారు, అదే పర్మనెంట్గా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉండేట్టుగా దాన్ని రీడిజైన్ చేశారనేది ఉంది. కాబట్టి ఆ ఆరోపణల మీద ఈ ఈడీ అనేది దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. మధ్యలో ఒకసారి క్లోజ్ చేసింది కూడా, మళ్ళీ ఎందుకు ఫ్రెష్ ఆధారాలు అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసింది. దాని కంక్లూజన్ కింద కోర్టులో ఇప్పుడు అల్టిమేట్గా ఈడీ కేసు కానీ ఏ కేసు కానీ
ఎక్కడికి పోతుంది అది? మేజిస్ట్రేట్ ముందు పోతుంది. మేజిస్ట్రేట్ అనేవాడు ఈ సిస్టంలో భాగం కాదు కదా. అవును. పొలిటికల్గా మీకు ఎంత కోపం ఉంటే ఎవరి మీద కేసు పెట్టి తీసి బాగా ఛార్జ్ షీట్ వేస్తే అది ఉత్తుది అయితే మేజిస్ట్రేట్ మనకు చివాట్లు పెడతాడు. ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తాడు. హైదరాబాదు 100 ఎకరాల మీద చదువు చేస్తే సుప్రీంకోర్టు తిట్టినట్టు ఉంటుంది వ్యవహారం అక్కడ. సో అంత ఈజీగా దే కాంట్ గెట్ అవే. ఇది ఫాల్స్గా ఇంప్లికేట్ చేస్తాం. ఏదో ఒక ఆధారం లేదు ఈడీ అనేది ఆ విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుందని అయితే అనుకోను. అంత మాత్రం చేత 100% కరెక్ట్ అని కూడా అనలేము. ఎందుకంటే ట్రయల్ కంప్లీట్ అయ్యి కోర్టు చెప్పాలి ఈయన దోషా నిర్దోష. ఈయన ఓన్లీ దోషాన్ని ఇస్తాడు అక్కడ, చెప్పేది కోర్టు. కాబట్టి కోర్టు అంతిమంగా నిర్ణయం తీసుకుందాక మనం చెప్పలేం. బట్ ఏదైనా అందులో కొంత అవకతవకలు జరిగిన మాట పుంకానుగా పేపర్లో వచ్చాయి. అది సీతారాం యేచూరి మరి తెలిసి చేశాడు, తెలియక చేశాడు. ఆ షెల్స్ను యంగ్ ఇండియా అనే సంస్థ ద్వారా తీశాడని అన్నారు. చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఉండే సీతారాం, కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ ఉండే. మరి ఎందువల్ల ఆయన ఈ రాహుల్ గాంధీ ఫ్యామిలీకి షేర్స్ ట్రాన్స్ఫర్ చేశారో మనకు తెలియదు. బట్ ఏదేమైనా అందులో కొంత అవకతవకలు జరిగినట్టుగా ఈడీ అయితే నిర్ధారిస్తుంది కదా ఛార్జ్ షీట్ వేసేది. సో అట్ వెయిట్ అండ్ సీ. అది కొద్దిగా ఇబ్బంది కూడా అయింది వాళ్ళకు. అయినా వాళ్ళు ఈడీ సంబంధించిన హానర్ చేసి ఆడ పోయి టైం అడిగినా మళ్ళీ పోయి విచారణ ఎదుర్కొని అన్నీ ఇచ్చొచ్చారు వాంగ్మూలం ఇచ్చినా. మరి ఈడీ సాటిస్ఫై కాలేదని మీరు చెప్పే ప్రకారం A1 A2 అన్నాక వాళ్ళు ఛార్జ్ షీట్ కింద వాళ్ళు మెయిన్ అక్యూజ్ కింద చూపిస్తున్నారు. మెయిన్ అక్యూజ్ కింద. సో రేపు కోర్టు చెప్పాలి వాళ్ళు దోషులా కాదా. కానీ దీని వెనకాల కంపల్సరీ కుంభకోణం జరిగింది, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉండొచ్చు, వి డోంట్ నో. ఈవెన్ కేటీఆర్ సంబంధించింది అంటే గత 60 ఏళ్ల పరిపాలనలో 2G స్పెక్ట్రమ్ చూసాం. అవును. తర్వాత బోగస్ ఏంటది మన బోఫోర్స్ అది కూడా చూసాము. ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి సో వీళ్ళని టీవీఎస్ వారి మీద కూడా ₹1 కోటి ఏదో సూట్ కేసులు ఇచ్చారు. అది సైజు వాచ్ అది ఫ్రేమ్ తీసి ఈ టైంకి ఇచ్చాడని అంత గందరగోళమైంది. ఆయన లాంటి వాడు పాపం కోర్టు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కాడు దిగాడు. ఆఖరికి నిర్దోషిగా కోర్టు నిర్ధారణ చేసే పరిస్థితి చూసాం. ఎంత సెన్సేషన్ ఆ కేసు అప్పట్లో. ఇది కాకుండా ఉంటే కోటి రూపాయలు ఇప్పుడు మన దగ్గర మామూలు కార్పొరేటర్ పెడుతున్నాడు టైం కోర్టు. కార్పొరేటర్ కోర్టు కలిసి పెడుతున్నాడు గెలవడానికి రూమర్ అది. అదే బదులు మన్మోహన్ సింగ్ అనేవాడు 2 terms ప్రైమ్ మినిస్టర్. ఆయన పాపం బొగ్గుది అంటే కడుక్కోలేదు. ఎంత బాధపడ్డా మనందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ అనేవాడు దీనికి కూడా ఆయన అంటే ఇది హానెస్ట్ మ్యాన్, ఆర్థికవేత్త కదా సార్, ప్రముఖ ఆర్థికవేత్త, అసలు నిజాయితీపరుడు. పివి నరసింహరావు నిజాయితీపరుడు. ఎవరిదే డబ్బులు తిన్నట్టు కానీ ఇది చేసిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళే ఇట్లాంటి వాళ్ళే ఆ న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి చూసాం. మన్మోహన్ సింగ్ కూడా ఆఖరికి ఆయన సంబంధం లేదని 10 ఏళ్లకు ఎప్పుడో తెలియదు. ఇవన్నీ అంటే ఏంటంటున్నా ఈ సిస్టంలో ఒక్కొక్కసారి తమ పరిధిలో ఉన్నటువంటి సంస్థలను అధికార పార్టీలు వాడుకుంటాయి. ఇక్కడికి వస్తే ఏసీబీ కావచ్చు, అక్కడ పోతే సిబిఐ కావచ్చు, బీజేపీ. ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేవలం బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మోడీ అండ్ అమిత్ షా ఆడిస్తున్నారని చెప్పేసి ఇదివరకు మామూలు అన్నారు కాంగ్రెస్. నేను కాంగ్రెస్లో ఉన్న టైంలో కూడా చాలాసార్లు ఈ టాపిక్ వచ్చింది. కాంగ్రెస్ మీద కూడా అభియోగం ఉంది కదా. కాంగ్రెస్ కూడా దర్యాప్తు సంస్థలను తన సొంత జేబు సంస్థలా వాడుకుంది అనేవాళ్ళు. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు అని అనేవాళ్ళు. ఇప్పుడు అదే అలిగేషన్ బీజేపీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సంస్థలన్నీ మీ చెప్పు చేతుల్లో నడుస్తున్నాయని. సో ఒకప్పుడు నాకు జ్ఞాపకం సుప్రీంకోర్టు మాట అడిగింది సిబిఐ డైరెక్టర్ని, నువ్వు పంజరంలో చిలకవా, అసలు ఏంటి నువ్వు మాట్లాడేది అంటే ఆయన అన్నాడు, అవును నేను పంజరంలో చిలకనే అన్నాడు. సిబిఐ డైరెక్టర్ అన్నాడు అన్నమాట, నేను పంజరంలో చిలకనే అన్నాడు. పెద్దగా వచ్చింది పతాక అక్షరాలతో. ఏ గవర్నమెంట్ అనేది చెప్పను కానీ చెప్తున్నాను నేను. అంటే ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీలు ఆయా దర్యాప్తు సంస్థలు కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పర్పసెస్ కోసం వాడతాయి. అది తప్పు. జనరల్గా వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, రైడ్ చేస్తుంటారు, అది ఓకే. కానీ పొలిటికల్ టార్గెట్ కోసం ఒక్కోసారి మిస్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకళ్ళని కాదు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ టైంలో జరిగింది అది. సో అది అలవాటుగా పరిపాటిగా మారిపోయింది సంస్థలను వాడుకోవడం. అది ఓన్లీ ఇది ఎంతవరకు కరెక్టు నిజమా కాదని తేల్చాల్సింది న్యాయస్థానంలో. కానీ నిజంగా సార్ మరి అంటే మీ ఒపీనియన్, మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నిజంగా అవినీతి జరిగి ఉంటుంది అంటారా? హెరాల్డ్ దాంట్లో కనపడుతుంది. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ 5 లక్షల షేర్లు చూసి ఇన్వెస్ట్మెంట్ చూపించి కొత్తగా ఈ ప్రాపర్టీస్ ట్రస్టీగా మార్చడం అంతా
100% నాకు దాని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు, నిజంగా నిరూపించండి అంటున్నారు వాళ్ళు కూడా. అది వీళ్ళు నిరూపించేది ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, రేపు కోర్టే చెప్తుంది. మొత్తం విట్నెసెస్ అన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి అల్టిమేట్ డెసిషన్ ఇచ్చేది కోర్టే కదా, అప్పుడు తేలిపోద్ది. ఇంతకుముందు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, కొన్ని క్రమక్రమంగా ఎంత అయిపోయి ఆఖరి శ్రీనివాసరావు బయటకు వచ్చాడు, ఎవరు మన్మోహన్ సింగ్ గారు బయటకు వచ్చాడు, ఆయన ఎవరు సుకురామ్ అని ఉండేవాడు, ఈ దేశంలో మొదటి 2G స్కామ్ అది. ఆ స్కామ్కి సంబంధించిన స్కామ్లో ఆయనకు శిక్ష పడి కన్ఫర్మ్ అయ్యడానికి 92 yearsకి వచ్చింది శిక్ష. 92 ఏళ్ళు వచ్చింది ఆయనకి అల్టిమేట్గా డిసైడ్ అయిన దోషి అనడానికి. ఆయన 6 నెలలకు అటాక్ వచ్చి చనిపోయాడు 92 ఏజ్. ఫైనల్ స్టేజ్లో వచ్చింది. విచిత్రం ఇదంతా కూడా. సార్ ముఖ్యంగా చూస్తుంటే మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే పార్టీకి బాధ్యతలు తీసుకున్నారు RLDలో, సరే లోక్దల్ రాష్ట్రీయ లోక్దల్లో. ఏంటి సార్ మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా మీరు ఫైట్ చేయబోతున్నారు, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి? చాలా క్లియర్ అయిపోయి ఇది అవినీతితో కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమకారులుగా మనం అంటే మీరు బయటకు వచ్చారు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు, అంత ముందు కూడా చెప్పారు, ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ తప్పు చేసిన వాళ్ళు కూడా చాలా సార్లు మాట్లాడారు. అవును, ఇంత ఓపెన్ గా మీకు చెప్పలేదు కానీ అన్ఫార్చునేట్లీ ఇది సిస్టమ్ కొనసాగుతుందని మీకు అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చెప్పారు. ఇది మేము చూస్తే ఇట్లా జరుగుతుంది, మాకు మంచి అనిపించట్లేదు, మంచి అనిపించలేదు, అది చెప్పే ప్రయత్నం చేస్తేనే కదా మీకు అపాయింట్మెంట్, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చెప్తామని. సో అది మాకు డెఫినెట్లీ మేము ఇప్పుడు మేమంతా కొట్లాడి వచ్చామండి. ఏ పార్టీ పైన ఒక సిద్ధాంతం మీద వాల్యూస్ కోసం పోయాం, పదవుల కోసం పోలే, మీరన్నట్టు బూటల కోసం పోలే. అట్లా పోదలుచుకుంటే చాలా మంది చెప్పారు నాకు, కేసీఆర్ ఏది అంటే అన్నాడు పోయి ముఖం మీద తుడుచుకొని, అంటే ఉమ్మేస్తే తుడుచుకొని పో, నీకు మంత్రి పదవి వస్తుందన్నారు నాకు. నేను పోవచ్చు కదా సీఎం అయినప్పుడు, నేను పోలే. 10 years ఫైట్ చేశాను ఆయనకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా. మరి మాకు అలవాటు అది పోరాటం అనేది. మేము కాంప్రమైజ్ ఇప్పుడు వాల్యూస్ కోసం కాంప్రమైజ్ కాలే, పదవుల కోసం ఎవరికి అమ్ముడు పోలే. కాబట్టే మాకు బాధ అనిపించింది, అరే ఇంత కొట్లాడే తెలంగాణ ఇట్లా ఎట్లుంటుంది అసలు, ఈ అవినీతిని ఎందుకు టాలరేట్ చేయాలి మనం అనేటువంటి దాని మీదనే యూత్కి మోటివేట్ చేద్దాం అనే ఆలోచన తప్ప ఈ అవగాహన అందరికీ కూడా రావాలి. ఇప్పుడు సమాజానికి అతిపెద్ద శాపం అనేది ఏంటి? మంచివాడి మౌనం. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు పాడైపోతుంటే ఈ మంచివాళ్ళు కానీ లేదా యువకులు కానీ మౌనంగా ఉండకూడదు అనుకుంటున్నాను నేను. నా అప్పీల్ అది. వాళ్ళు కొట్లాడాలి, కొట్లాడితే అప్పుడు మనం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పుకునేటట్టుగా గర్వంగా ఉండాలి. కానీ ఎవడో కొంతమంది ఫ్యామిలీస్ కోసం, కొంతమంది మంత్రుల కోసం, వాళ్ళ కకృతి కోసం, వాళ్ళ కలెక్షన్ కోసం అంటే తెలంగాణ తెచ్చింది. అది దట్స్ వేర్ వీఆర్ ఫైటింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి మీ కార్యాచరణ ఫైటింగ్ అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత యువతకు రాజకీయ పరిపాలనా పగ్గాలు అందించడానికి మా వంతు కృషి. ఓకే, తప్పకుండా వాడికి అడ్మినిస్ట్రేషన్ రావాలి యువతకు. ఓకే, వస్తే సమాజం వేరే రకంగా ఉంటుంది. అంటే దానికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు లేదా ఫ్రీ సర్వీస్? ఫ్రీ సర్వీస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు కూడా రావచ్చు, ఫ్రీ సర్వీస్ తీసుకొని పోటీ కూడా చేయొచ్చు. ఓకే, మా ఏ పార్టీ మీరు ట్రైనింగ్ అయిపోయినాక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీలు మీకు ఇవ్వలేదనుకోండి బీఫామ్, మా దగ్గర మేము ఇస్తాం. ఓకే, ఫ్రీగా. రైట్. కాంగ్రెస్ పార్టీలో 6 ముఖ్యమంత్రి అదే 6 మంత్రి పదవుల గురించి రచ్చ నడుస్తుంది. అదంతా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం సార్. సార్ చూసుకుంటే ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? ఆయనకు ఫ్రస్ట్రేషన్ పాపం. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆల్రెడీ ఒక ఆయన మంత్రి ఉన్నాడనమాట, నిజమే కావచ్చు. ఆ జిల్లాలో ఇంకొక ఆయన ఇద్దరు మంత్రులు అన్నమాట, నిజమే కావచ్చు, మనం కాదని లేవు. కానీ అది ఒక బ్లాక్ ఆయనకు కావడానికి. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నాకు సన్నిహితంగా ఉంటాడు కాబట్టి చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు రేపు గవర్నమెంట్ రాబోతుంది, నేను మంత్రి కాబోతున్నా, నువ్వు కూడా నాతో రాని పట్టుకెళ్ళాడు ఆయన నన్ను. కాంగ్రెస్లో చేరడానికి నాకు మోటివేషన్ ఎవరంటే రాజగోపాలే. ఆయన మరి తప్పేం చెప్తాడని అనుకోను. పార్టీలో చేరడానికి ముందు చెప్పాడు, నాకు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు నేను మంత్రి అవుతాను. మరి కాలే. ఫ్రస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడు. జానారెడ్డి గారిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది అప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎవరు చెప్పుకుంటారు జానారెడ్డి గారు అడ్డం పడ్డాడు లేదని అయిపోయేదని, కోపం వచ్చేదానికి దాన్ని మనం ఏం చెప్పలేం. కానీ అనవసరం. అంటే జానారెడ్డి గారు అన్నది కూడా ఒక పాయింటే సార్. అందులో మనం ఒక పాయింట్ మనం తీసుకుందాం సార్. మీరు విజ్ఞులు కాబట్టి మీకు తెలుసు. అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క సీటు గెలిచారు, ఏది అది కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు. సో అతనికి ఇస్తే ఇక్కడ పార్టీ బలపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గట్టిగా ఫైట్ చేసి ఏదైతే మన భువనగిరిలో ఒక ఎంపీని గెలిపించుకున్నా, అదే రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న ఎక్కడ కూడా ఒకళ్ళు కూడా గెలవలేకపోయారని మాట్లాడాడు ఆయన. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అన్నాడు ఆయన. ఇప్పుడు మంత్రులు ఇన్ఛార్జ్ దగ్గర ఓడిపోయారండి, నేను ఎమ్మెల్యే ఉండి గెలిపించుకున్నా, రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు, సీఎం మా ఇంటికి వచ్చి ప్రామిస్ చేశాడు. నువ్వు చెప్పిన ప్రామిస్ ప్రకారం నేనైతే గెలిపించా కదా,
నేను ఒక్క నిలబడి గెలిపించుకున్నావు కదా, మరి నాకైతే నువ్వు రివార్డ్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, ఎందుకు చేయట్లే, ఈయన ఎవరు ఆయన డమ్మడానికి అంటున్నాడు ఆయన. అవును. సో దాంట్లో కొంత జస్టిఫికేషన్ ఉంది కదా. అవును. కాన్సెప్ట్ వైజ్ మీరు అన్నట్టు ఒకే కుటుంబానికి 2 ఎట్లు ఇస్తావు, ఒకే జిల్లాకు 3 ఎట్లు ఇస్తావు అనేది వేరు. నేను కూడా ఒప్పుకుంటా, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలి సాధ్యమైనంత వరకు, అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి సాధ్యమైనంత వరకు, అది చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఇంకా మళ్ళీ ఇంకో 2 ఎట్లు ఇస్తారన్నది ఉండే వాదం. ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ బాగా ఎమర్జీ అయింది కాబట్టి ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారి ఉండొచ్చు. ఓకే. కానీ మరి నువ్వు రాహుల్ గాంధీ ప్రామిస్ అంటే మామూలు ప్రామిస్, మరి ఆయన అభయహస్తం అన్నట్టుగా, మరి దాన్ని ధిక్కరిస్తే కష్టం కదా సార్. అది మరి అది ఆయన అడిగేది అది. ఓకే రైట్. ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా సార్, ఇప్పుడు 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలు జరుపుకునే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇక్కడ 2 పాయింట్లు సార్. ఇప్పుడు రజతోత్సవాలు జరుపుకుంటే 25 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. మరి ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తేనేమో ఆల్రెడీ 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే 23వ సంవత్సరం నుంచి మరి బీఆర్ఎస్లోకి వేరు కదా సార్ వాళ్ళు, టీఆర్ఎస్ కథమైంది అక్కడ. మరి ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జరుపుకుంటారా టీఆర్ఎస్ నుంచి జరుపుకుంటారా వాళ్ళు? 2001లో చేశారు, పార్టీ ప్రారంభించింది 2001లో. ఓకే. ఆ లెక్కన 25 ఇయర్స్ లెక్కేస్తుండొచ్చు. కానీ మీరంటే మధ్యలో టీఆర్ఎస్ ఎత్తేసి బీఆర్ఎస్ కింద మార్చారు. సో దానివల్ల ఆ పార్టీ లెక్క ఎట్లా వస్తుందని మీరు ఇవన్నీ లాజిక్గా వాళ్ళు సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మనం ఎట్లా ఆపుకోగలుగుతాం. ఓకే. ఆ 2001లో వాళ్ళు తెరాస ప్రారంభించిన దగ్గర నుంచి లెక్కేసుకుంటున్నారు. అవును. ఆ తర్వాత టీఆర్ఎస్ ఉందా బీఆర్ఎస్ ఉందా అని, బీఆర్ఎస్ నష్టపోయారు వాళ్ళు. తెలంగాణ పదాన్ని తీసివేసి, అందుకనే అంటున్నాం నేను కూడా, తెలంగాణ పదాన్ని తీసివేసిన తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఆ పార్టీ. ఆ సెంటిమెంట్ వాళ్ళకున్న లింక్ ఎగిరిపోయింది. సో అది తప్పది. ఇప్పటికైనా నా ఉద్దేశంలో అయితే వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి ఆ పదాన్ని. అవకాశం ఉందా తెచ్చుకోవచ్చు. తెలంగాణ వచ్చేసింది కాబట్టి అది రిలవెంట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళే జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి, ఏదైనా క్రూషియల్ రోల్ అందులో ప్లే చేయాలనుకోవటం, ఇవన్నీ కారణాలు ఏమిటాయి బీఆర్ఎస్ని మార్చుకోవడానికి. బట్ వీ డోంట్ నో. ఇప్పుడు రాజీవ్ సర్దార్తో గతంలో మీతో అన్న, ఈ దేశానికి అయ్యే మొత్తం ఖర్చు, అంటే అఫీషియల్ ఖర్చు కాదు, అన్అఫీషియల్గా ఎలక్షన్స్కి మొత్తం ఖర్చు కూడా ఫ్రంట్కి నన్ను కన్వీనర్ చేస్తే నేను పెట్టుకుంటాను ఆయన. అన్ని లక్షల కోట్ల దగ్గర ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు డబ్బున్నవాడు ఏం మాట్లాడినా చెల్లుద్ది. అంతే కదా సార్. ఎందుకంటే మన రాష్ట్రం అప్పులమయంలో ఉందంటే ఈరోజు కారణం ఎవరనేది అందరూ చెప్తా ఉన్నారు, అందరూ చెప్తారు. కాబట్టి అది సరే, ఏ సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటే ఉంది, ఏ ఇయర్ చేసుకుంటే ఉంది, కానీ వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం చేసుకుంటారు. అమెరికాలో బర్త్డే ఇవాళ ఉంటే ఆదివారం నాడే బర్త్డే చేసుకుంటాడు. ఏంటంటే ఆయనకు 6 రోజులు సెలవు అట. అలాగా. ఓకే. సో మొత్తానికైతే మీ కార్యాచరణ ముందు ముందు ఇంకా గట్టిగా వెళ్ళబోతుందంటారు? యా, సర్టన్లీ విల్ ఫైట్. వీఆర్ ఫైటర్స్. ఎస్ రైట్ సార్. తప్పకుండా మిమ్మల్ని అనేక అంశాల మీద కలుసుకునే ప్రయత్నం చేస్తాం, అదే ఆర్ఎల్డీ పార్టీ నుంచి. సో గట్టిగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో మచ్. మీకు ఏయో టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి దిలీప్ గారి యొక్క మనోగతం. ఆర్ఎల్డీ పార్టీని కూడా తెలంగాణలో సంస్థాగతంగా నిర్మాణం చేస్తూ ముందు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఆయన గత పార్టీలోనే ఉన్నారు. అంతకుముందు 2 సంవత్సరాలు పనిచేసినటువంటి పార్టీ కాబట్టి సో కార్యాచరణ ముందు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. బౌత్ స్టూడియో.